వాళ్ళు అందరూ డెకరేషన్ చేస్తాను నేను చూసుకుంటా పో. ఏం కాదమ్మా నాకు బండి లేదా నేను అమ్ముకోవద్దా నీలాగా అడ్డ తిరుగుని దొరుకుతాడుకుంటావా చిన్నప్పటి నుంచి ఓరక్షణగా ఉండదా తగ్గితే పెరికేస్తా గుత్తే జరగకూడదురా అన్న సుబ్బారావు పిలుస్తున్నాడు పో. నేను పని ఇంటికి ఇంకో మోగానే ఏమో గానీ నువ్వు అన్న పిలుస్తాను పోరా. పిలుస్తాను అన్న ఇష్టం నేను అమ్ముతా పో. అరుస్తున్నాడు భయ్యుడు అడవి డెకరేషన్ చేస్తా అంటే అందరు ఏం చేస్తాను పోరా. ఇప్పుడైనా పోరా నాయనా ఇంత పండి పెట్టుకొని ఆడిపోవాలా వాడు పలా తిన్నుతున్నాడు చెప్పిన ఆడికి ఎట్టపోమంటావు ఇంతలా బండి పెట్టుకోండు ఇట్లా పండు నువ్వు అమ్ముతా ఉండు వాడు ఆడేదాకా పోయిస్తాడు. ఓకేనా వాడు ఉంటాడు. బండి వేసుకోవచ్చు నువ్వు బండి వేసుకొస్తావు వాడు ఇంకొని ఇంటికి పోతాడు కత్తలు పో పోరా పిలుస్తాను పోరా. యాడికి నా పోయేది పిలుస్తాను పోరా. రే నేనేమన్నా ఇదో అబ్బికి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చాను. నా బీగాలు వేసిన ఇప్పుడే రేపొద్దని రాయిస్తా కొరికేస్తా రక్తం తాకేస్తా పిల్లానికి నా పిల్లలకి ఎగురుతా ఫస్ట్ ఆడి కూర అంతా అయిపోయింది. వ్యాపారం వదిలి తెంగి పోమంటావా ఇప్పుడు నీ తిన్నా నువ్వు వదిలి తెంగి ఎక్కమోదవా ఏమనుకుంటావు కావాలని మనసులో పెట్టుకున్నా చిన్నప్పటి నుంచి ఓరక్షణగా ఉండదా తగ్గితే పెరికేస్తా గుత్తే నువ్వు సాగురా. ఎవరు సునీల్ అని చెప్పరా మేమందరం వదిలే సునీల్ అని వారము 2 వారాలు ఖచ్చితంగా షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్ బండి కొట్టినప్పుడు ఏమంటావు అంటే ఈడేమంటాడు కర్రీ నా ఊరకు అంతా చేసి నాకు అప్పుడే చేసి నేను ఏమవుతున్నాను అట్లా అంటావు కదా. వాడిని మాత్రం సాగు బద్దలు కన్నా సాగు నీకు వచ్చి చెప్పుకుంటాడు వాడి పెళ్ళయింది లేరా వదిలే